యెహోషువ మాత్రమే నాయకుడు కావడానికి 5 కారణాలు. మోషే క్రింద శిక్షణ. యెహోషువ, కాలేబు ఇద్దరూ విశ్వాసులు. కాని యెహోషువ మోషేకు చాలా సంవత్సరాలు సహాయకుడిగా ఉండి నాయకత్వ పాఠాలు నేర్చుకున్నాడు. నిర్గమకాండము 24:13, సంఖ్యాకాండము 27:18. దేవునికి దగ్గరగా ఉన్నాడు. యెహోషువ ప్రత్యక్షపు గుడారము వద్ద దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపాడు. కాలేబు విశ్వాసపాత్రుడే అయినా యెహోషువ వలె దేవునితో అంత సన్నిహితంగా లేడు. నిర్గమకాండము 33:11. దేవుడే అతన్ని ఎంచుకున్నాడు. దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఆ నిర్దిష్ట నాయకత్వ పాత్ర కోసం యెహోషువను సిద్ధం చేసి ఎంచుకున్నాడు. యెహోషువ 1:1-2, ద్వితీయోపదేశకాండము 34:9. కాలేబుకు గొప్ప గౌరవం దక్కింది. ప్రధాన నాయకుడు కానప్పటికీ కాలేబు హెబ్రోనును జయించి తన ధైర్యమైన విశ్వాసంతో గొప్ప వారసత్వాన్ని మిగిల్చాడు. యెహోషువ 14:12, 13, 14. విశ్వాసం అంటే ఎల్లప్పుడూ అగ్ర నాయకత్వం కాదు. దేవుడు తన గొప్ప ప్రణాళికలో ప్రతి ఒక్కరిని వారికి సరైన స్థానంలో ఉంచుతాడు. విశ్వాసపాత్రంగా ఉండటం అంటే మీకు ఇచ్చిన పాత్రలో అద్భుతంగా ఉండటమే. 1 కొరింథీయులు 12:18. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను. యెహోషువ నాయకత్వం కేవలం అతని విశ్వాసం మాత్రమే కాదు, దేవుని ప్రత్యేక పిలుపు, మోషే క్రింద అతని శిక్షణ, మరియు దేవుని గొప్ప ప్రణాళికలో అతని పాత్ర ఫలితం.